అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజా సంక్షేమం చేయడం ప్రజాప్రతినిధుల విధి. అలా చేస్తేనే వాళ్ళు నిస్వార్థ నాయకులవుతారు. మరి ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని, ప్రతిపక్షానికి అండగా ఉన్నారని నేతలు ఎవరైనా ప్రజల్ని దూరం పెడతారా? కానీ గుంటూరు జిల్లాలోని ఓ ఎస్సీ కాలనీకి ఇలాంటి దుస్థితి తలెత్తింది. ఎక్కడ చూసినా మురుగు, అపరిశుభ్రత, వెతికినా కనిపించని కాంక్రీట్ రోడ్డు, వచ్చిరాని బోర్ వాటర్, ఎక్కడా కనిపించని డ్రైనేజీ వ్యవస్థ, ఏనాడు వెలగని విద్యుత్తు స్తంభాలు, ఎటు చూసిన రాళ్లు, రప్పలు. ఇదంతా గుంటూరు జిల్లా రెడ్డిగూడెం పరిధిలోని అనుపాలెం గ్రామం దుస్థితి. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోకి ఈ గ్రామం వస్తుంది. అయితే గ్రామమంతా ఒక ఎత్తు, గ్రామంలోని ఎస్సీ కాలనీ మరో ఎత్తు. అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో ఎస్సీ కాలనీ వాసులు జీవనాన్ని సాగిస్తున్నారు. ఇందుకు ఇక్కడ ఉండే పరిస్థితులే సజీవ సాక్ష్యం. నడిచేందుకు రోడ్లుండవు, లైట్లుంటాయి, కానీ రాత్రిపూట వెలగవు. తాగేందుకు మంచినీళ్లుండవు. ఇప్పుడు కనీసం 3.5 సంవత్సరాలు అయింది పంచాయతీ ఓట్లు అయిపోయి. ఒక కాలువలు లేవు, ఒక రోడ్డులు లేవు, పాములు, చెట్లు. ఏంటండి మా పరిస్థితి? ఒక ఎస్సీ కాలనీకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, కానీ ఎక్కడా లేదు ఈ పరిస్థితి. డ్రైనేజీ వ్యవస్థ కనిపించదు. వర్షాలు పడ్డాయంటే ప్రతి చోట మురికి. ప్రభుత్వ స్కూల్స్కు ప్రహరీ గోడలు కనిపించవు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఇబ్బందులే. మాకు వాగులు వచ్చే చోట్లేదు, మాకు సైడ్ కాలువలు కట్టట్లేదు, మాకు రోడ్లు పోయట్లేదు. అయితే సరికి వర్షం వస్తే మాకు పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. పంచాయతీ వైఎస్ఆర్సీపీకి దక్కడం వల్లే అనుపాలెంకు ఈ దుస్థితి పట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సీ కాలనీ వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్న నక్కసుతోనే స్థానిక ప్రజాప్రతినిధి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని గ్రామస్తులు అంటున్నారు. మరీ దారుణంగా ఉందండి. బురదమయం. మా కాలనీలోకి ఎవరు రారు. ఓట్ల కోసం అయితే వస్తారు, కానీ ఇటువంటి పట్టించుకోరు. వీధి లైట్లు ఎలాగో ఇళ్లలోకి పావులు వస్తాయి. అదండి మా పరిస్థితి. ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారేమో వైఎస్ఆర్, బయట వాళ్ళు టీడీపీ వాళ్ళు. మన ప్రెసిడెంట్ గారికి నిధులు రానివ్వట్లేదు, అడ్డుపడుతున్నారు ప్రతి ఒక్క పనికి. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదండి. గ్రామ అభివృద్ధి కోసం ప్రెసిడెంట్ హోదాలో గ్రామ సర్పంచ్ కోటిరెడ్డి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 10 బోర్డు దాకా వేయించారు. 3 లక్షలు ఖర్చు పెట్టి శ్మశాన వాటికను నిర్మించారు. అయితే వీటి బిల్లులను మాత్రం అధికారులు ఇవ్వడం లేదు. సహకరించట్లా. ఏఈల వాళ్ళు మనకి ఆల్రెడీ నేను 10 లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. ఆ బిల్లులు లేకుండా చేస్తాను. నిజానికి 13, 14 ఫైనాన్స్ కమిషన్తో పాటు జనరల్ ఫండ్స్ కింద అనుపాలెం గ్రామానికి దాదాపు 25 లక్షల రూపాయల నిధులు వచ్చాయి. ఇక ఎస్సీ, జస్టిస్ సప్లాన్ కింద మరో 20 లక్షలు వచ్చాయి. అన్నీ కలుపుకుని దాదాపు 45 లక్షలు గ్రామాభివృద్ధికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిని ఖర్చు చేయడానికి మాత్రం సదర్ అధికారులకు మనసు ఒప్పడం లేదు. నిజానికి ఎస్సీ, జస్టిస్ సప్లాన్ కింద వచ్చే నిధులు 6 నెలల్లో ఖర్చు చేయాలి. కానీ వాటిని మురగబెడుతున్నారే తప్ప అభివృద్ధికి మాత్రం వినియోగించడం లేదు అధికారులు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా అనుపాలెం ఎస్సీ కాలనీకి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి వాస్తవ పరిస్థితులను చూసి చెలించిపోయారు. ఎస్సీ కాలనీపై జరుగుతున్న పక్షపాత ధోరణిని ఖండించారు. వెంటనే అభివృద్ధి పనులు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలను ఆదేశించారు జగన్.